ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఎపిసోడ్లో తాళక మహాసింధూరం చేసుకునేటువంటి విధి విధానం చూద్దాం. తాళక సింధూరం అనేక రకాలుగా చేసుకోవచ్చు. దాంట్లో బాగా పనిచేసేటువంటి సింధూరము ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉండేటువంటిది, అంటే సులువుగా చేసుకోవచ్చు, కొంచెం ఓపిక కావాలంటే. ఈ తాళకంలో స్వర్ణ తాళకం తీసుకొచ్చి దాన్ని ఒక రోజంతా నింపుల్స్ నానబెట్టి మరుసటి రోజు ఎండబెట్టాల. అంటే 24 గంటలు నానిండేటువంటి తాళకాన్ని మరుసటి రోజు ఎండలో 12 గంటల సేపు ఎండబెట్టాలి. అట్లా ఎండబెట్టిండేటువంటి స్వర్ణ తాళకాన్ని ఒక కడాయి లేకపోతే బాండ్లీ లేకపోతే కంచు పాత్ర అంటే ఇనుపుది, దాంట్లో ఒక సేరంతా సోడా, తినేటువంటి సోడా వేసుకుని దగ్గర ఒక 40 గ్రాములంత స్వర్ణ తాళకాన్ని గుర్తుపెట్టుకోండి. 40 గ్రాముల లోపు స్వర్ణ తాళకం వేసుకుంటే కొంచెం పోతుంది, తరుగుపోతుంది. దాన్ని ఆ 40 గ్రాముల తాళకాన్ని ఆ సోడా మధ్యలో పెట్టి పైన కింద సోడా వేసి ఒక 3 గంటల సేపు పక్వం చేసుకుంటే, ఈ పక్వం చేసుకునే దాంట్లోనే చాలామంది ఫెయిల్యూర్ అవుతారు. తాళకము స్వర్ణ తాళకం కానీ పిండ తాళకం కానీ ఏదైనా తాళకము అది పక్వానికి వచ్చిన తర్వాత రూబీలాగా తయారవుతుంది. ఎర్రగా రక్తం కలర్లో ఉంటుంది, పైన పసుపు కలర్లో పట్టున్నట్టు ఉండి లోపల ఎర్రగా మణిలాగా రూబీలాగా ఉంటుంది. ఆ రకంగా దాన్ని చేసుకోవాలా. అక్కడనే చాలామంది ఫెయిల్యూర్ అవుతారు. అటువంటి తాళకాన్ని తీసుకుని ఒక 30 గ్రాములు వేసుకుంటే తరిగిపోతుంది. అంటే ఒక 40 గ్రాములు వేసుకుంటే తరిగిపోతుంది. ఒక 30 గ్రాములు అంతా మిగిలొచ్చు. అంటే మీరు కరెక్ట్గా వండుకుంటే 40 గ్రాములు కూడా వస్తుంది. దాన్ని అదం చూడాల, అది ఉడికిందా లేదా అనేటువంటిది. వంట వండి అనుభవం ఉండేటువంటి వాళ్ళకే సాధ్యం. అట్లా సోడాలో ఉడికిండేటువంటి తాళకాన్ని ఒక 30 గ్రాములంతా తీసుకొని పక్కన పెట్టుకోండి. దానికి కవచం ఇచ్చేటువంటి వస్తువులు ఏమిటంటే కృష్ణాబ్రకం ఎక్కడైనా దొరుకుతుంది. కృష్ణాబ్రకం తెల్లగా ఉంటుంది. అబ్రకం సూర్యకారం సమ ప్రమాణంలో, అంటే కవచం ఇచ్చేటువంటి ఎంత కావాల్సి పడుతుందో అంత ప్రమాణంలో తీసుకోండి. మీకు ఈ తాళకం 30 గ్రాములు 40 గ్రాములు ఉంటే దానికి 3 రెట్లు తీసుకోవచ్చు. అంటే 30 గ్రాములు ఉంటే 90 గ్రాముల వరకు ఇవి 2 అబ్రకము, కృష్ణాబ్రకము, పెట్లుప్పు. వీటిని తీసుకుని తెల్ల జిల్లేడు పాలుతో బాగా నూరుకోవాలి. తెల్ల జిల్లేడు పాలతో బాగా నూరుకొని కొంతసేపు ఎండబెట్టి పుటం పెట్టినట్టయితే ఇవి 2 కలిసి భస్మం అవుతుంది. అటువంటి భస్మాన్ని మళ్ళా తెల్ల జిల్లేడు పాలుతో నవాచారపు జైనీర, తెల్ల జిల్లేడు పాలు, నవాచారం జైనీర, ఇవి రెండింటిని కలేసుకుని బాగా నూరుకోవాలి. ఆ భస్మాన్ని నూరుకొని దీనికి కవచం ఇవ్వాలి. దీనికి ఈ ఎర్రగా ఉండేటువంటి తాళకానికి కవచం ఇచ్చి 25 పిడికల పుటం పెడితే అది సింధూరం అవుతుంది. ఆ సింధూరాన్ని తీసుకుని మళ్ళీ ఏదైనా ఒక జైనీరుతో, సవిరపు జైనీరు కానీ లేకపోయిందంటే సవిరపు జైనీరు చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఈ మహాజైనీరు కానీ ఏదైనా వేసుకుని నూరుకుని మళ్ళీ ఇంకొకసారి 5 పిడికల పుటం పెడితే బ్రహ్మాండమైనటువంటి సింధూరం అవుతుంది. దీన్ని వెండి రాగి నిష్పత్తుల్లో కలుపుకుని, అంటే వెండి 10%, రాగి 90%, అట్లా దాన్ని కలుపుకునేటువంటి వాటిపైన ఈ సింధూరం కొడితే మీకు పనిచేస్తుంది. ఈ సింధూరము 1 తులము 1 తులానికి ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బుడ్డికి కూడా దించుకోవచ్చు. ఇక్కడ తాళకం ఒకటే, మీకు ఇక్కడ రసము ఏది ఉండలేదు. ఎందుకంటే కృష్ణాబ్రకంలోనే రసం ఉంటుంది. ఈ కృష్ణాబ్రకము తర్వాత
సూర్యకారంలో నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. కృష్ణాభ్రకంలో ఉండేటువంటి ఆ రసాన్ని కట్టేస్తుంది. దేంతో నూరుకున్నప్పుడు, తెల్ల జిల్లేడు పాలతో నూరుకున్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ ఓపిక ఉండి ముందుగా తాళకాన్ని ఎర్రగొచ్చేటట్టుగా దాన్ని కాల్చుకోవాలి. మణిలాగా, ఒక రూబీలాగా కనిపిస్తుంది. ఎర్రటి కుంకుమ కలర్లో కనిపిస్తుంది. అది చేసుకుంటేనే ఇది పనిచేస్తుంది. ఇది చాలా సులువైనటువంటి యోగం. ఓపికతో వంట వండేటువంటి అనుభవం ఉండేటువంటి వాళ్ళు ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ తాళక యోగంలోనే ఇంకొక యోగం గురించి చెప్తాను. ఇది మనం ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులనే చేసుకోవచ్చు. ఆడవాళ్ళు దీన్ని చేసుకుంటూ ఉన్నారు అప్పట్లో. కట్టినటువంటి ఉప్పు గురించి నేను మునుపు వీడియోలు చేసినప్పుడే చెప్పాను. కట్టినటువంటి ఉప్పుని, చింతపండు గొజ్జుని, వీటన్నిటిని మూడు తులాలు తీసుకుని ఎర్రగైనటువంటి స్వర్ణ తాళకానికి కవచం ఇచ్చి గోతి తీసి ఒక మూరుడు ఎర్రగుడ్డ చుట్టి, అది పట్టుగుడ్డ దానికి చుట్టి, మట్టి సీల్ చేసి పట్టుగుడ్డ దానికి చుట్టి గోతి పుటము అంటాం. అంటే 20 పిడికల పుటం పెట్టినప్పుడు అది సింధూరం అవుతుంది. ఆ సింధూరం అయిన దాన్ని పక్కన పెట్టుకుని 1 తులము కట్టినటువంటి ఉప్పు, 1 తులము మళ్ళా చింతపండు బాగా నూరి 1/2 తులము తాళకం, అంటే ఎర్రగా చేసుకునేటువంటి తాళకం. ఈ మూడుని కలిపి నూరుకొని నిమ్మ పులుసుతో ఈ మూడుని కలిపి నూరుకొని 1 తులం తగరానికి కవచం ఇచ్చి 25 పిడికల పుటం పెట్టుకుంటే అది కళంకు మాదిరిగా తయారవుతుంది. అంటే మైనం కాదు, మధ్యలో ఆ కళంకుని తాళక సింధూరం, ఇంతకుముందు చేసుకునేటువంటి తాళక సింధూరం కలిపి సహదేవి ఆకులు దొరుకుతుంది. సహదేవి ఆకులు, ఆ సహదేవి ఆకుల పసురుతో నూరుకోవాలి ఆ తాళక సింధూరము, ఈ కళంకని. ఈ సహదేవి ఆకుల రసంతో నూరుకున్న తర్వాత చిన్న బిళ్ళలుగా చేసుకుని, ఎన్ని బిళ్ళలు అయితే అన్ని బిళ్ళలుగా, 1 రూపాయి అట్లా బిళ్ళలు చేసుకుని దానికి మళ్ళా చింతపండు, కట్టినటువంటి ఉప్పు, ఇవి రెండింటిని కవచం ఇవ్వాలి. ఒక్కొక్క దానికి కవచం ఇచ్చి 25 పిడికల పుటం పెట్టుకుంటే, ఈ కవచం ఇచ్చినప్పుడు మట్టి సీలు వేయాల కవచానికి. ఆ మట్టి సీలు వేసిన తర్వాత ఎర్రగుడ్డలు, అంటే పట్టుగుడ్డలు దాన్ని చుట్టి బదిలించి పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పుటం వేయాల. అట్లా పుటం పెట్టుకుంటే భస్మం అవుతుంది. ఈ భస్మాన్ని 1 తులం రాగికి ఇచ్చినట్టయితే, 1 తులం భస్మాన్ని 1 తులం రాగిని కరిగించి దాంట్లో వేసినట్టయితే బాగా రంగు వచ్చి 19 క్యారెట్ల వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ కావాలంటే భస్మాన్ని పెంచుకోవాలి. కరెక్ట్గా చేసుకుంటే, ఈ ఒక వారాన్ని కరెక్ట్గా చేసుకుంటే, ఒక్కొక్క స్టెప్ని కరెక్ట్గా చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉంటుంది. మొట్టమొదటిగా ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామంటే తాళకాన్ని సోడాలో ఆ పేల్చడము, కాల్చడము చేసేదాని దగ్గర ఫెయిల్యూర్ అవుతాం. దాన్ని కరెక్ట్గా వండేది నేర్చుకుంటే మిగతా స్టెప్స్ అన్నీ చాలా ఈజీ. ఇవి 2 తాళక యోగాలే. ఇక్కడ 2వ యోగం చెప్పినప్పుడు ఇక్కడ తగరాన్ని వాడుకోమన్నా. తగరం రాగిలో కలిసింది అంటే ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. నకిలీ బంగారు చేసుకునేటువంటి వాళ్ళు రాగి 20 గ్రాములు తీసుకుంటే తగరాన్ని, సత్తుని 20 గ్రాములు, ఒక 10 గ్రాములు, 20 గ్రాములు కాకుండా 10 గ్రాములు కలుపుకొని దాంట్లోకి ఒక 5 గ్రాములు అల్యూమినియం, ఈ మూడుని కలిపి
రాగిలకు వేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి కలర్ వచ్చేస్తుంది. దాన్ని కూడా కలుపుకుంటారు. యాత్రికులు వేసేదానికి ఆచార్యులు ఈ పని కూడా చేస్తూ ఉంటారు. ఆ నిష్పత్తులు కొంచెం హెచ్చు తక్కువ కావచ్చు. సత్తు తగరాన్ని నిష్పత్తులు అంటే మెటల్ ఎంత బ్రైట్గా రావాలా దాన్ని బట్టి ఆ నిష్పత్తులని కలుపుకుంటూ వస్తారు. ఇంకా ముందు చెప్పబోయేటువంటి కూడా చాలా వరకు మూలికలతో సంబంధించినటువంటి కొంత వరకు మూలికల్ని కలుపుకొని మూలికల రసాన్ని వాటిని కలుపుకొని చేసుకునేటువంటి వాటికి ఉంటాయి. ఇంతవరకు చెప్పినటువంటి వాదంలో అన్నీ కూడా ఏది చాలా తక్కువ మూలికలు ఉండేవి. ఇప్పుడు చెప్పేటువంటి వాదంలో చాలా వరకు మూలికలతో జైనీర్లు కూడా కలుపుకోవాల్సిందే. మూలికలతో పాటు జైనీర్లు కూడా ఉంటుంది. వంట వండేటువంటి వాళ్ళు, వంటని బాగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోండి. చాలామంది నాకు తాళకము అగ్నిజయం చేసేటువంటి కట్టెని చెప్పండి అంటున్నాడు. ఇది చాలా సులువు. సీతమ్మ వారి పోగులు అనేటువంటి తీగలు ఉంటాయి. ఆ తీగలు సేకరించుకుని వచ్చి బాగా నూరి రసం తీసుకుని ఈ తాళకాన్ని సోడాలో వేసి దాన్ని పేల్చుకుని అంటే సోడాలో వేసి దాన్ని ఉడికించుకుని ఆ తర్వాత సీతమ్మ వారి పోగులు ఆ రసంతో దాన్ని మర్దన చేసి కూటం పెడుతూ వస్తే ఒక 12-13 సార్లు అంటే సీతమ్మ వారి పోగులు రసంతో ఇది ఒకసారి కూటం పెట్టిన తర్వాత మళ్ళా సీతమ్మ వారి పోగులు రసంతో మళ్ళా నూరి అట్లా ఒక 10-12 సార్లు పెడితే అగ్నిజయం అయిపోతుంది. దాంట్లోకి మీరు రసం కానీ లేకపోతే వేరే ఇతర వస్తువుల్ని వేసుకున్నా కూడా అవి కూడా కట్టిపోతాయి. రసం భస్మం చేసుకోవాలంటే చాలా సులువు. ఈ ప్రకారంలో ఈ తాళకాన్ని అగ్నిజయం చేసుకుని రసాన్ని సమప్రమాణంలో కలుపుకుని పుటం పెడితే రసభస్మం అయిపోతుంది. కానీ కొంచెం ఎర్రగా ఉంటుంది. మరీ అంత గ్రే కలర్లో లేకుండా కొంచెం ఎరుపుగా ఉంటుంది. ఇది ఎవరు ఫోన్ చేసి అడిగారు, అంటే ఫోన్లో మెసేజ్ పెట్టినారు, తాళకం అగ్నిజయం చేసేటువంటి కట్టు చెప్పండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. తాళకం అగ్నిజయం అవుతుంది. సీతమ్మ వారి పోగులు తీసుకొచ్చి ఆ రసాన్ని తీసుకుని తగినంతగా రసం వేసుకుని మీరు ఎంత వేసుకుంటారో తాళకాన్ని దాని తగినట్టుగా రసం వేసుకుని నూరుకుని ఒక 10-12 పుటాల వరకు పెట్టుకుంటే తాళకం అగ్నిజయం అయిపోతుంది. నమస్కారం.